హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ముందున్నటువంటి గెస్ట్ ఎవరనంటే అన్వేష్ కుమార్. హీ ఈస్ ద ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ హాక్సెన్స్. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో చాలా మంది మనకి ఇప్పుడు బీటెక్ వరకు డిస్కస్ చేస్తాం. బీటెక్ నుంచి మనకి సాఫ్ట్వేర్ లోకి రావడం ఇట్ ఈస్ వెరీ సింపుల్. అదే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ చేయాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకోవాలని లేదా సాఫ్ట్వేర్ జాబ్ కావాలను. అలాంటి వాళ్ళకి ఎలాంటి కోర్సులు నేర్చుకుంటే బెటర్, ఆర్ ఎల్స్ డిగ్రీ వాళ్ళు అసలు సాఫ్ట్వేర్ లోకి ఎలిజిబులా కాదా, నేర్చుకోవచ్చా, జాబ్స్ వస్తాయా రావా అనేది క్లారిటీ చెప్పాలి మీరు. ఇప్పుడు కొన్ని జాబ్స్ ఎట్లా అంటే అండి, ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కూడా ఇది ఉండాలని చెప్పి ముందే మెన్షన్ చేస్తారు జీడీస్ లో. కొన్ని ఓపెనింగ్స్ కి ఏంటంటే ఈ స్కిల్ సెట్ ఉందా, దీని మీద మీకు నాలెడ్జ్ ఉందా, ఫ్రెషర్స్ కి అయితే. ఎక్స్పీరియన్స్ కి అయితే నార్మల్ గా మనకి ఇంకా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూడరు. ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 2+3+ దాటితే మనం ఏం చదువుకున్నాము, ఏం డిగ్రీ ఉంది అనేది కూడా చూడరు. ఎందుకంటే అప్పటికే స్కిల్ డెవలప్ స్కిల్ మీద వాళ్ళు చూస్తారు. అంటే నీకు ఏ స్కిల్ ఉంది, ఆ స్కిల్ కి మాకున్న రిక్వైర్మెంట్ కి మనం ఫిట్ అవుతామా లేదా అట్లా. ఫ్రెషర్స్ కి ఏంటంటే కొన్ని ఓపెనింగ్స్ కి ఏంటంటే నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్ చూస్తారు. కొన్ని ఏంటంటే ఎడ్యుకేషన్ ఎనీ డిగ్రీస్ ఫైన్ అంటారు. బీటెక్ ఈజ్ ఏ డిగ్రీ, నార్మల్ డిగ్రీస్ ఏ డిగ్రీ, బోత్ ఆర్ సేమ్. బట్ ఏంటంటే ఆ ఉండే సిలబస్ డిఫరెంట్ ఉంటది కాబట్టి కొన్ని ఓపెనింగ్స్ అట్లా, కొన్ని ఓపెనింగ్స్ ఇట్లా. బట్ ఏంటంటే డిగ్రీ ఉన్న వాళ్ళు కూడా ఆ కైండ్ ఆఫ్ ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఐటీ బేసిక్స్ స్టార్ట్ చేయాలి. సో చేసి చెప్పే కదా మల్టిపుల్ స్కిల్ సెట్స్. దేనికైనా మల్టిపుల్ గా మీకు ఒక 3 to 4 మినిమం 3 to 4 స్కిల్ సెట్స్ ఉండేలాగా మీరు దాని మీద ట్రైన్ అయితే యూ విల్ బి ఇన్ ద మార్కెట్. అండ్ నీకు కాల్స్ రావడానికి కానీ, ఇప్పుడు నువ్వు స్కిల్ సెట్స్ నేర్చుకుంటేనే కదా నువ్వు రెజ్యూమ్లో పెట్టగలవు. ఆ రెజ్యూమ్ చూసేనే కదా నీకు కాల్స్ వచ్చేది. అదే నువ్వు ఒక స్కిల్ సెట్ నేర్చుకొని నువ్వు సీవీలో పెడితే అక్కడ ఉన్న ఓపెనింగ్స్కి ఏమో చాలా స్కిల్ సెట్స్ కావాలి. ఒక 3 to 4 స్కిల్ సెట్స్ ఉంటే గానీ ఇట్ విల్ నాట్ బి ఎలిజిబుల్. సో ఆబ్వియస్గా నీది షార్ట్ లిస్ట్ అవ్వదు. సో మల్టిపుల్ స్కిల్ సెట్స్ నేర్చుకొని దాన్ని బట్టి నువ్వు రెజ్యూమ్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. ఇప్పుడు రెజ్యూమ్ ప్రాపర్గా డిజైన్ చేయడం కూడా ఒక స్కిల్. బేస్డ్ ఆన్ ద రెజ్యూమ్ ఓన్లీ దే విల్ పిక్ యూ. మీరు ఇంటర్వ్యూ దాకా రావాలంటే మీ రెజ్యూమే మీకు హెల్ప్ చేస్తుంది, మీరు ఇంటర్వ్యూ దాకా తీసుకురావాలి వద్దా అనేది. సో ఎనీ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ అన్న తీసుకోవచ్చు. బట్ మీకు మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద నాలెడ్జ్ ఉంటేనే కానీ మీరు సర్వే అవ్వలేరు. జాబ్ వస్తుందన్న అదొక పాజిటివిటీ ఉంటుంది. లేకపోతే మీరు 1 year 2 years 10 years అయినా కూడా నాట్ గెట్ ఇన్కమ్. సో అయితే డిగ్రీ వాళ్ళు కూడా రావచ్చు సాఫ్ట్వేర్ లోకి, బట్ మన స్కిల్ అనేది మల్టిపుల్ స్కిల్ సెట్స్ అంటే కొంచెం కష్టమే నేర్చుకోవడం అనేది. అంటే కొంచెం ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి, ఎక్కువ పెడతారు. సో ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇంట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాలేజెస్ అయిపోయిన అనుకో, డిగ్రీ చేసిన వాళ్ళు కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు రీసెర్చ్ చేస్తుంటారు. అసలు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ఇంకా డిఫరెంట్ ఏమున్నాయి, డేటా సైన్స్ అంటే ఏంటి. ఇప్పుడు డేటా సైన్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో డేటా సైన్స్ అంటే ఇట్ క్యాన్ బి డీల్ విత్ ఏఐ. డేటా సైన్స్ ఇస్ ద మెయిన్ అనమాట, బ్యాక్ బోన్. సో డేటా సైన్స్ అనేది ఎప్పటికైనా ఇట్ విల్ బి హ్యావ్ ద ఫ్యూచర్. డేటా సైన్స్ తో పాటు ఇప్పుడు ఇంకోటి అంటే చాలా మంది ఏఐ మీద వెళ్తారు. ఏఐ ఒక్కటి నేర్చుకుంటే మీరు ఏం చేయలేరు. ఏఐతో పాటు ఏఐతో డీల్ చేసేలాగా ఉండాలి, కానీ కంప్లీట్ గా ఏఐ మీద ఉన్నానంటే అవ్వదు. ఏఐతో పాటు మీకు డివాప్స్ వచ్చి ఉండాలి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, డేటా సైన్స్ రిలేటెడ్ వచ్చి ఉండాలి. ఇవన్నీ వస్తేనే దాంతోపాటు ఏఐ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్ టు యూ. ఇప్పుడు ఒక 10 ప్రొఫైల్స్ ఉన్నాయి నా ముందు, నేను ఒక ప్రొఫైల్ పిక్ చేసుకోవాలంటే ఆల్ స్కిల్ సెట్స్ అందరికీ ఉన్నాయి. దాంతో పాటు ఎవరికైతే ఏఐ మీద నాలెడ్జ్ ఉందో, ఏఐ మీద కొంచెం గ్రిప్ ఉందో వాళ్ళని ఫస్ట్ పిక్ చేస్తా. వై? బికాజ్ ఐ విల్ హ్యావ్ ద ఐ విల్ బి ఇన్ ఏ సేఫ్ సైడ్. యాజ్ అ కంపెనీ ఐ విల్ బి ఇన్ ఏ సేఫ్ సైడ్ టు టేక్ దెమ్. సో దట్ నేను ఏ ప్రాజెక్ట్కి వచ్చినా ఏది వచ్చినా కూడా నేను వాళ్ళతో ఈజీగా చేయించుకోగలను. నాకు టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది. ఐ విల్ హ్యావ్ మై ఓన్ క్యాలిక్యులేషన్స్. సో మల్టిపుల్ స్కిల్ సెట్స్ ఉంటేనే యూ విల్. ఇదివరకు లాగా ఒక స్కిల్ సెట్ నేర్చుకొని మనం వచ్చేయచ్చు, జావా నేర్చుకుని వచ్చేయచ్చు, డాట్ నేర్చుకుని వచ్చేయచ్చు. ఇట్స్ నాట్ లైక్ దట్. మల్టిపుల్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఒక క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చి ఉండాలి, ఏఐ మీద ఒక ఐడియా ఉండాలి, దాంతోపాటు డేటా సైన్స్ దిస్ కైండ్ ఆఫ్ ఉండాలి, డివాప్స్ మీద ఉండాలి. డివాప్స్ ఈజ్ ఎట్లా అంటే అండి, ఇప్పుడు ఏ టాస్క్ చేయాలన్నా డివాప్స్ ఇట్ విల్ ఆటోమేట్ దట్. అంటే ఒక టాస్క్ని రిపీటెడ్గా చేస్తూ ఉండాలంటే ఇట్ విల్ గెట్ ఆటోమేటెడ్. సో దానివల్ల టెస్టింగ్ వాళ్ళకి ఎఫెక్ట్ అయిపోయింది. ఈ డివాప్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత టెస్టింగ్ ఇదివరకు ఏంటంటే సపరేట్ టెస్టింగ్ ఉంటుంది, క్యూఏ టెస్టింగ్ అని, సెలీనియం, ఆటో మాన్యువల్ ఉంటుంది కదా. అది తగ్గడానికి కారణం ఈ సాఫ్ట్వేర్స్ రావడం. ఇట్ విల్ డూ ద టెస్టర్స్ జాబ్. సో దట్ ఈస్ ద రీజన్ టెస్టింగ్. ఏదైనా ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా, ఏదైనా మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ ఉన్నా కూడా ఇంకా టెస్టింగ్ ఇంకా ఇట్ ఈస్ అలైవ్ ఇన్ ద మార్కెట్. ఆ జోన్ అనేది అదొక్కటే ఉంటే అసలు మనం సర్వే అవ్వలేము. సో నేనేమన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో పాటు, ఒక క్లౌడ్ కంప్యూటింగ్ తో పాటు, ఒక ఏఐ నాలెడ్జ్ తో పాటు ఈ డేటా సైన్స్ ఇవన్నీ రిలేటెడ్ గా ఒక ప్యాకేజ్ లాగా మీరు
అవైలబుల్గా రెడీగా ఉంటే ఇట్ విల్ బి ఈజీ ఫర్. డిగ్రీలో సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళ పరిస్థితి అంటే సో సాఫ్ట్వేర్ ఎనీ బ్యాక్గ్రౌండ్ అండి, రావాలనుకుంటే ఇప్పుడు ఎనీ బ్యాక్గ్రౌండ్ బేసిక్స్ నుంచే స్టార్ట్ చేస్తారు, స్క్రాచ్ నుంచి. ఐటీ ఫండమెంటల్స్ అంటారు, అంటే ఎస్డిఎల్సి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే ఒక సాఫ్ట్వేర్ ఎట్లా డెవలప్ చేస్తారు, దాని లైఫ్ సైకిల్ ఏంటి, అసలు దాని స్ట్రాటజీస్ ఏంటి, దాని లెవెల్స్ ఏంటి, దాని స్టేజెస్ ఏంటి, ఇవన్నీ ఫస్ట్ మనం దాని మీద ఐడియా వస్తేనే దాన్ని నేర్చుకొని దాన్ని ఎక్కడ ఇంటిగ్రేట్ చేయాలి, ఏ స్టేజ్లో దీన్ని యూజ్ చేయాలి అనేది మనకు అర్థం అవ్వాలంటే బేసిక్స్ నుంచే స్టార్ట్ చేయాలి. సో ఎవరైనా బేసిక్స్ స్టార్ట్ చేస్తే వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ బట్టి దే క్యాన్ గెట్ ద నాలెడ్జ్ ఆన్ మల్టిపుల్ స్కిల్ సెట్స్, సో దట్ వాళ్ళు దే విల్ బి రెడీ టు టేక్ అన్ ఇంటర్వ్యూ ఇవ్వచ్చు. ఓకే, అయితే డిగ్రీ నుంచి సాఫ్ట్వేర్ చేసే వాళ్ళు కూడా సర్వైవ్ అవ్వచ్చు, బట్ బేస్డ్ ఆన్ స్కిల్స్. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ గా నేను చెయ్యాలి, ఎట్లయినా నేను ఇన్ని స్కిల్ సెట్స్ నేర్చుకొని నేను అవైలబుల్ గా ఉండాలి, కాంపిటేటివ్ గా తయారవ్వాలి అని వాళ్ళు అనుకొని స్టార్ట్ చేస్తే. కానీ ఇప్పుడు డిగ్రీ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్ళినా, బీటెక్ చేసి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి సాఫ్ట్వేర్ కి వెళ్ళినా సేమ్ సాలరీ అనేది మాత్రం సేమ్ అండి. బట్ ఏంటంటే కొన్ని ఓపెనింగ్స్ కి ఏంటంటే పర్టికులర్ గా నాకు ఈ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావాలి, ఈ డిగ్రీ ఉన్న వాళ్ళు కావాలని అంటారు. కొన్నిటికి ఏంటంటే ఎనీ డిగ్రీ అంటారు. కానీ ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అలా ఏం అడగట్లేదు కదా. కొన్ని అడుగుతున్నారండి, కొన్ని కంపెనీస్ అడుగుతారు, ఫ్రెషర్స్ లో కొన్ని కంపెనీస్ అడుగుతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తున్నారు సాఫ్ట్వేర్, ఇప్పుడు క్యాంపసెస్కి వెళ్తాం, మేము వెళ్తామండి క్యాంపసెస్కి వెళ్తాం, బీటెక్ కాలేజెస్కి వెళ్తాం కానీ డిగ్రీ కాలేజ్కి వెళ్ళాం కదా. సో దట్ ఈస్ వన్ డిఫరెన్స్ ఐ కెన్ సే యూ. అంటే ఫ్రెషర్స్ అంటే ఏంటి, ఫస్ట్ క్యాంపస్ డ్రైవ్ లోనే మాక్సిమం అంటే 70 to 80% క్యాంపస్ డ్రైవ్ లోనే వాళ్ళు ఫిల్ అయిపోతారు. ఇంకో 20% అవైలబుల్ ఉంటారు, వాళ్ళే వాకిన్స్ అని ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే ఇంజనీరింగ్ కాలేజ్కి వాళ్ళు ఫస్ట్ ఆప్షన్, అంటే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఇచ్చే ఛాన్స్. సో అక్కడ వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఎవరైతే బయటకు వచ్చి నేను మళ్ళీ అప్లై చేసుకోవాలి, నేను రెడీ అవ్వాలంటే ఒక 3 to 4 months టైం తీసుకొని ప్రాపర్గా ఒక మల్టిపుల్ స్కిల్ సెట్స్ మీద వాళ్ళు నాలెడ్జ్ తెచ్చుకొని కొన్ని హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్ చేసి ఏదో ఒక కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తే వాళ్ళకి చాలా ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఇంటర్న్షిప్ అనేది కూడా చేసి ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఫ్రెషర్స్ అయినా కూడా ఇక్కడ ఇంటర్న్షిప్ చేసి అడుగుతున్నారు, ఎందుకంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ వాళ్ళకి వచ్చి రెడీగా ఉంటారు, కంపెనీ వాళ్ళకి ఈజీ అయిపోద్ది. సో దట్ ఇంటర్న్షిప్ చేసేవాళ్ళు మళ్ళీ సెపరేట్ గా ట్రైన్ చేయక్కర్లే, అంటే ఈజీ ట్రైన్ చేసినా ఇట్ విల్ బి ఈజీ ఫర్ తొందరగా వాళ్ళు నాలెడ్జ్. మళ్ళీ వాళ్ళు ఒక 6 months ట్రైన్ చేయాలనుకుంటే వాళ్ళు ఆల్రెడీ ఇంటర్న్షిప్ చేసేస్తే ఒక 3 months ట్రైనింగ్ తో 3 to 4 months అయిపోతే తొందరగా ప్రాజెక్ట్ లోకి ఎంటర్ చేసుకోవచ్చు, ఆన్ బోర్డ్ చేయగలరు. సో ఎక్కడన్నా మనం ఈ ఇంటర్న్షిప్ కూడా ఏ కంపెనీలో అయినా వాడు స్టైఫండ్ ఇవ్వకపోయినా ఐ నీడ్ టు లెర్న్ ద వర్క్. సో మీరు స్టైఫండ్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ విల్ వర్క్ ఇన్ యువర్ కంపెనీ జస్ట్ 3 to 4 months, ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. లైక్ దట్ వాళ్ళు చాలా మంది ఎగ్జాక్ట్ ఇంటర్న్షిప్ లో కూడా స్టైఫండ్ అడుగుతున్నారు. ఇప్పుడు స్టైఫండ్ గురించి మీరు ఆలోచించదు, ఫస్ట్ ఎక్కడన్నా ఆప్షన్ ఉంటే కంపెనీలో ప్లీజ్ గివ్ మీ ఏ ఛాన్స్ ఫర్ 3 to 4 months, ఐ విల్ అబ్జర్వ్ ద ప్రాజెక్ట్ అండ్ ఐ విల్ గివ్ మై పార్ట్. నేను నా వర్క్ నేను చేసి కంపెనీకి ఐ విల్ మేక్ అంటే హెల్ప్ కొంచెం యాడ్ చేస్తాను నా స్కిల్ అనేది, బట్ గివ్ మీ ఛాన్స్ అట్లా అడగాలి. కానీ ఇప్పుడు చాలా మంది ఇంటర్న్షిప్ అంటే ఎంత స్టైఫండ్ ఇస్తారు, 10,000 ఇస్తారా, 15,000, 20,000 ఇస్తారా, బిగ్ కంపెనీస్ ఇస్తారు, బట్ అన్నిటికీ అందరికి ఛాన్స్ రాదు. కాబట్టి కొన్ని కంపెనీస్లో అయినా కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు రిక్వెస్ట్ చేసుకొని కొంచెం ఇంటర్న్షిప్ కూడా తెచ్చుకుంటే నాలెడ్జ్ తెచ్చుకుంటే ఇట్ ఈజీ ఫర్. సో ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్స్ ని చాలా చక్కగా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.